నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరికల్లో జోరు వర్షంలో అమరానంటిన రైతన్న సంబరాలు. పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అలుగుబాగులో కొట్టుకుపోయిన బొలెరో వాహనం తాకిన ప్రమాదం. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కొరకు నీటిని విడుదల చేయనున్న ఇరిగేషన్ అధికారులు. వివరాలకు వెళ్తే రైతును రారాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. నగరికల్లో జోరు వర్షంలో అభనానంటిన రైతన్న సంబరాలు. పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నగరికల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా చేస్తున్న సంబరాల్లో భాగంగా నగరికల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు నుండి మెయిన్ సెంటర్ వరకు రైతన్నలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, డోలు, డీజే చప్పుళ్ల నడుమ జోరు వర్షంలో సైతం రైతులు నృత్యాలు వేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అనంతరం మెయిన్ సెంటర్ నందు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగాపురి మల్లారం గ్రామాల మధ్యలోని అలుగువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి గుండ్రాత్పల్లి నుండి దామరకుంటకు వెళ్తున్న బొలెరో వాహనం అలుగువాగులో కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి డ్రైవర్ను బయటకు తీశారు. బొలెరో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు తడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమానా వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కొరకు నీటిని విడుదల చేయనున్న ఇరిగేషన్ అధికారులు. రోజుకు 4000 క్యూసెక్కుల చొప్పున 4 రోజుల పాటు 1.5 టీఎంసీల నీటి విడుదల. ఇందిరమ్మ రాజ్యంలో అధికారం చేపట్టిన అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ప్రక్రియలో భాగంగా మొదటి దఫా ₹1,00,000 రుణమాఫీ చేసిన రైతులు బాంధవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గిరిజన ముద్దుబిడ్డ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశానుసారం ఈరోజు మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలు రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మాజీ సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్, మాజీ ఉప సర్పంచ్ చిన్నా నాయక్ అనంతరం పటాకులు పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. फोटो कर रहे
రైతులు తమ్మదరేను zoom काम करने ये कार्ड मत रहो वीडियो हमारे आगे तो कार्ड जय कांग्रेस जय कांग्रेस जय सोनियम्मा जय जय रेवंत रेड्डी मुख्यमंत्री గారి నాయకత్వం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండలం దుప్పల్లి గ్రామంలో స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. జిల్లాలోని మెత్కూరు మున్సిపాలిటీ పరిధిలో గల ప్రైవేట్ స్కూల్ వ్యాను సెయింట్ ఆన్స్ పాఠశాల స్కూల్ వ్యాను దుప్పెల్లి గ్రామానికి వచ్చి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు స్టీరింగ్ రాడ్ విరిగి రహదారి పక్కకు స్కూల్ వ్యాన్ ఉరికింది. ఘటనలో వ్యాన్లో ఉన్న స్కూల్ పిల్లలకు ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సులు వ్యాన్ల ఫిట్నెస్ పై జిల్లా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఏం కాదు మంచిగా ఊరు దెబ్బలేం దాకలే స్టీరింగ్ రాడ్ ఊసిపోయింది. పెద్ద ప్రమాదం తగ్గినట్టే ఇప్పుడు తప్పినట్టే. సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ భూ తగాదా విషయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన అన్నదమ్ముల మధ్య దగ్గర డబ్బులు వసూలు చేసిన వైనం. డబ్బులు తీసుకుంటుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. స్పందించిన రాచకొండ సిపి సుధీర్ బాబు తక్షణం హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. खोली में हाथ डाल మొత్తం సేవ ఇది కావదా खोली हाथ डाल मत मैं जाऊंगा अजी वरद दिखा और बड़े से लेकर ये तो ऊपर लगना मेरे दे వెయ్యి మొత్తం 1000 ఇస్తే 500 అంతే మీరు ఆయన కూడా బయట ఆయన సార్ 1000 నువ్వేకి మళ్ళీ ఆయన అయ్యా బాలే కమ్మే మా దగ్గర పట్టుకోరా నువ్వు అట్లా చాలా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైహాజరైన సీనియర్ అసిస్టెంట్ ఎస్ సురేందర్ సస్పెన్షన్. వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో ముఖాముఖి మాట్లాడిన జిల్లా కలెక్టర్. ఆసుపత్రి సిబ్బందితో ప్రత్యేక సమావేశం. సబ్ సెంటర్ల అవుట్ పేషెంట్ల వివరాలు కనుక్కున్న జిల్లా కలెక్టర్. You are the youngsters. This is not the way to work. Yes, this is the time to work. The wise is the main goal. I'm talking. Health board, police, ఏమంటే ఆ స్టేజ్ మనం కూడా చదువుతాం కావచ్చు. And this is the time to work. అందులో మీ సెక్టర్ యాక్టింగ్ ఎంత హ్యాపీ పనిచేయాలి. మొత్తం ప్రతిదాని ఇది నాది కావడంతో మీ సబ్ సెంటర్ పనిలో ఉన్న మొత్తం మై వర్క్. I got a good opportunity to solve the problem. అంటే పనిచేస్తే ఎంత గ్రామ స్థాయిలో మనం సర్వీస్ ఇస్తే చేసే చిన్న పని కూడా వాళ్ళు మనం ఎప్పటికీ గుర్తుంటున్నాం. హాస్పిటల్ విజిట్కి వెళ్ళారు సార్. Yes, sir. Minimum 6 8
పేరు అనుష సార్, హెచ్డబ్ల్యూసీ యాచరం సార్, ఎమ్మెల్యేస్పీ. మీరే సార్ హెచ్డబ్ల్యూసీ కొత్తపల్లి సార్. మీ క్వాలిఫికేషన్ ఇక్కడికి వచ్చి డిఎస్సీ నర్సింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎమ్మెల్యేస్పీ గ్రేడ్ బెడ్ సార్, ఏఎంఎస్ క్వాలిఫికేషన్ సార్, బిఏఎంఎస్ క్వాలిఫికేషన్. గుడ్ మార్నింగ్ సార్, ఎం నందిని సార్, హెచ్డబ్ల్యూసీ రామోడ్ల సార్, ఎమ్మెల్యేస్పీ. మీ క్వాలిఫికేషన్ బిఎస్ సార్. బిఎస్సీ. గుడ్ మార్నింగ్ సార్, మంజుల సార్, తిరుమలగిరి సబ్ సెంటర్ సార్, బిఎస్సీ నర్సింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాగరాజ్ సార్, ఎమ్మెల్యేస్పీ, హెచ్ఎన్ఎల్ సెంటర్, చెన్నారెడ్డి కూడా, బిఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్. లిస్ట్ వీటి యొక్క లిస్ట్ తీసుకురా సార్, సబ్ సెంటర్స్ లిస్ట్. మీకు ఐడియా మీ రెండే మీ రెండు సబ్ సెంటర్లో మీ ఎంసీస్ కదా, మీ దగ్గర యాదాన్ టుడే ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారని అంటున్నా. ఐడియా మీ పని చేస్తారు. క్యాంప్స్ ఇచ్చాం సార్ ఎవ్రీ మంత్ సిన్స్ 1 year this is going on. This right here and seasonal diseases awareness camps ఇవన్నీ వీళ్ళని చూడిస్తున్నారు. పిఎస్సీ చూడిస్తున్నారు. టోటల్ 4 members ఉన్నారు సార్. ఇంకా 4 members వేకెన్సీ ఉంది. 4 members మొత్తం. సో మీ పిఎస్సీలో 40 అసిస్టెంట్ రా. 40 అసిస్టెంట్స్. ఎంపీస్ ఆర్ హెల్త్ అసిస్టెంట్స్. హెల్త్ యాక్షన్ శ్రీనివాస్ ల్యాబ్ ఎన్ని శాంపుల్ వచ్చింది మేము నిన్న ఎన్ని శాంపుల్ వచ్చినట్టు కాబట్టి 15 సార్ నిన్న మొన్న 10 సార్ మీరు మేడం సెకండ్ ఇయర్ మీ క్వాలిఫికేషన్ నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని అమ్మ కనకదుర్గమ్మ గుడి వద్ద మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం జరిగింది. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నందుకు, ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రైతుల పక్షాన రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు లక్ష్మీ నరసింహ, జిల్లా నాయకులు పోగల దేవదాసు, పట్టణ అధ్యక్షులు జనల చిన్న మల్లయ్య, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీలు
5 సంవత్సరాలు ఒక్కసారి కూడా రైతులకు ఎటువంటి సాయం అందియని ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలంటే రైతులను రుణవిముక్తి గావించాలని ఒక లక్ష్యంతోనే వరంగల్లో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను మన ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెడుతూ రైతులకు 2 లక్షల రూపాయలు రుణవిముక్తి గావించి, ఎందుకంటే రైతులందరూ కూడా అనేక రకాల అప్పులు ఉన్నారు. వాళ్ళ అప్పుల నుంచి విముక్తి గావిస్తే వాళ్ళు స్వేచ్ఛగా వ్యవసాయం చేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ రైతులు మంచిగా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు పంటలు పండిస్తున్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశంలో ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని ఒక లక్ష్యంతో 2 లక్షల రుణమాఫీ గావించారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా హరీష్ రావు కూడా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే నేను నా పదవికి రాజీనామా చేస్తానని. ఇప్పుడు హరీష్ రావు మాట నిలబెట్టుకోవాలి. ఏదో మీరు రాజీనామా చేస్తా నేను చేస్తా అంటాడు. అవులో మాటలు మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఎందుకంటే మా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసేందుకు హరీష్ రావు ఈ సందర్భంగా ఖచ్చితంగా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా అదే కాకుండా మన రాహుల్ గాంధీ గారు రైతు పక్షపాతి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు ఆ రోజు ఇంద్రమ్మ నుంచి కూడా మధ్య సోనియా గాంధీ అయినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు 2004 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏకకాలంలో రైతులకు ఉచిత కరెంటు రుణమాఫీలు అయితే కరెంటు మాఫీ అయితే రుణమాఫీలు కూడా చేసిన సందర్భం మనందరూ తెలుసు. ఇప్పుడు మరో వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా ఉండే విధంగా ఈ రుణమాఫీ చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ 2 లక్షల రుణమాఫీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. కాబట్టి ఈ దేశంలో మిగతా ఉన్న రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీసుకుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఈ రైతుల కష్టాలు చేసే వ్యక్తిగా ఆయన చేసే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎప్పుడు మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ప్రధానమైనది 4 గ్యారెంటీలు ఇప్పటికే పూర్తి చేసిండు. అంతేకాకుండా ప్రధానమైనది రైతు రుణమాఫీ. కాబట్టి ఈ రైతు రుణమాఫీ నిన్నటి వరకు 1 లక్ష రూపాయలు, ఈ వారం రోజుల్లో మిగతా 1,50,000 0 to 1,50,000 రూపాయల వరకు, ఆగస్టు 15 లోపు ఈ 0 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీలు అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది రైతులు అక్కడ బ్యాంకర్స్ దగ్గర కూడా ఏమైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు ఆ బ్యాంకర్స్ని వాళ్ళు అడిగితే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ బ్యాంకర్స్ అందరూ కూడా కలిసి అందరూ మీటింగ్ పెట్టాడు. ఎక్కడ ఏ రైతుల దగ్గర కెనరా బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, నార్త్ బ్యాంక్ అయినా, ఎస్బీఐ అయినా కానీ ఏ బ్యాంకులో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా లోకల్ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని కాంగ్రెస్ ప్రతినిధులని కూడా మీరు గడవచ్చు. ఆ బ్యాంకర్ని కూడా నేరుగా అడగవచ్చు ఏ రైతులైనా కానీ. ఎందుకంటే రైతులు కొంతమంది చదువురాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు బ్యాంకర్స్ సలహా తీసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా, అధికార పార్టీ ప్రజలు కూడా వాళ్ళు కూడా మీకు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వం చేసిన ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం గడప తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మనం ప్రభుత్వం చేసిన ఈ సంక్షేమ పథకాలని, ఈ రుణమాఫీ కూడా తీసుకెళ్లి చిట్యాల మున్సిపాలిటీలో అయితే చిట్యాల మండలంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచ్ ఎంపీని అదే ఎల్బీడోలోని చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటుగా మన ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందరి మంత్రివర్గంతో, క్యాబినెట్ మంత్రివర్గంతో మేధావులు సలహా తీసుకొని ఆయన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ సందర్భంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాబోయే మంత్రివర్యులు దివాకర్ గారు చెప్పినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ గారికి, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు సామల కిరణ్ కుమార్ గారికి మనకు నిత్యం అందుబాటులో ఉంటూ మనకు ఎప్పుడు సమస్య వచ్చినా కానీ ఆ సమస్య చెప్పగానే సమస్య పరిష్కరిస్తున్న మన గౌరవ సదస్సు. దేవరకొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని శుక్రవారం దేవాలయంలో వాసవి మాతకు అభిషేకం, రాజరాజేశ్వరి మాతకు ఒడిబియ్యం మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిదెళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న
అందిస్తున్నామని తెలిపారు. ఉదయం అభిషేకం, లలిత సహస్రనామ పారాయణం, రాజరాజేశ్వరి మాతకు ఒడిబియ్యం, హారతి, మంత్రపుష్పంతో పాటు మహాప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు, పిఎస్టీలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని చేసుకోవాలి. ఆ సర్వ దేవతలను కూడా ఆ కలశంలో ఆహ్వానించుకోవాలి. తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ఆహ్వానం ఆ సరస్వతి, మహాలక్ష్మి, వరలక్ష్మి కలశాన్ని మళ్ళీ వేలం పాలు వేయడం జరుగుతుంది. దయచేసి అందరూ పేర్లంటే రాయించుకోండి అమ్మా. అక్కడ పేర్లు రాసు. వాసవి కళ్యాణేశ్వరి మాతాకి, రాజరాజేశ్వరి మాతాకి, మాతాకి, నగరేశ్వర స్వామికి. వచ్చిన మహిళలందరికీ లక్ష్మీదేవి లాగానే ఉన్నారు. ఉన్నప్పటికి కూడా ఇంటికి ఆడపిల్లే అందమమ్మా. ఎదురున్నా కూడా ఆడపిల్లే అందం. తినడానికి గారెలు ఎంత రుచిగా ఉంటాయో ఇంటికి ఆనందంగా ఉంటుంది ఆడపిల్ల. ఎంతమంది మగవాళ్ళు ఉన్నప్పటికీ ఎంత తెల్ల డ్రెస్ వేసుకొచ్చినా కూడా మనకు కూడా రుచిగా ఉంటుంది.
నగరేశ్వర స్వామికి శ్రీ రాజరాజేశ్వరి దేవతాభ్యో నమో నమః. ఓం హ్రీంకారాసన గర్భితాంగలసికా సోమే కళాకళా శ్రీచక్రసంకారిణి. ఓం భూర్భువస్వః ఆవాహిత బ్రహ్మణావాహయామి స్థాపయామి పూజయామి. ఓం సునీతే పునరస్మాస్తిష్ఠుః పురం ప్రాణ విహనో దేవి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్వస్తి స్థిరాసనం కురు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడాన్ని సంతోషిస్తూ అచ్చంపేట నియోజకవర్గం సిద్దాపూర్ మండలం గణపురంలో రైతులు ఊరేగింపుగా రైతుల వేదిక వద్దకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చౌటుప్పల్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై గల శ్రీ ఆందోళ్ మైసమ్మ తల్లి దేవాలయం 19వ వార్షికోత్సవ బోనాల మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శాలివాహన బోనం అమ్మవారికి పెట్టి నైవేద్యం సమర్పించారు. ఈ బోనాల వేడుకలు 3 రోజులు ఘనంగా జరుగుతాయి. శాలివాహనలో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారు మాకు కొంగు బంగారం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో క్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షుడు సిలివెరి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు మల్కాజ్గిరి బాబు, ఉపాధ్యక్షులు మల్కాజ్గిరి నరసింహ, మాజీ ఉప సర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ, సిలివేరు కాశయ్య, మల్కాజ్గిరి రమేష్, సిలివేరు అంజయ్య, మల్కాజ్గిరి అంజయ్య, సిలివేరు యాదయ్య, మల్కాజ్గిరి పాపయ్య, సిలివేరు నరసింహ, మల్కాజ్గిరి మల్లేష్, సిలివేరు బుజ్జయ్య, మల్కాజ్గిరి శ్రీశైలం, గంగాధరి, గణేష్, మల్కాజ్గిరి నరసింహ, సిలివేరు బాలయ్య, మల్కాజ్గిరి గిరివర్ధన్, సిలివేరు మధు, మల్కాజ్గిరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మా కుమ్మరి నా పేరు మల్కాజ్గిరి బాబు, నేను కుమ్మరి సంఘం గౌరవ అధ్యక్షుడిని, అదేవిధంగా మందుల మైసమ్మ మాజీ డైరెక్టర్ని. మాది గత 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ పడడం జరిగింది. గత మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము గుడిని పూజించడం కానీ జనాలకి పూజలు కానీ మేము గత 50 నుంచి మేమే చేస్తాము. ఈ 5-6 ఏళ్ళ నుంచి కూడా మేము ఏంటంటే ప్రతి సంవత్సరం మేమే కుమ్మరి బోనము తొలి బోనం కుమ్మరులు చేస్తారు కాబట్టి మాకు రేపు బోనాల పోత్సవంలో మాకు ముందు ప్రాధాన్యత మా కుమ్మరులకు ఉంటుంది కాబట్టి మేము కుమ్మరి బోనం తొలి బోనం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కొద్దిగా గ్రాండ్గా చేస్తాం అని అనుకుంటున్నాం. వచ్చేసారి ఇంకా బాగా చేస్తాము అని మేము మా కుమ్మరులం అందరం కలిసి తొలి బోనం ఎప్పుడు బాగా చేస్తాము. అందువల్ల మైసమ్మ సాక్షిగా మేము అందరం అమ్మవారు మాకు మంచిగా ఎల్లవేపు మా కులదైవము, మా కులదైవం మా ఇంటి ఆడపిల్లల కోరికమ్మ అంటే మా ఊరు వాళ్ళు కానీ ఎండోమెంట్ వాళ్ళు కానీ మాకు మంచి సహకరిస్తారు. మేమందరం తీసుకొని ఇవాళ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్. దాంట్లో భాగంగా మాకు తొలి బోనం జాతర ఉంటుంది కనుక ఈ రోజు నుంచే అమ్మవారి బోనాలోత్సవాలు జాతర. గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా వచ్చినందుకు మా అమ్మవారి సాక్షిగా మా ఊళ్ళో వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి. ఈ బోనాలోత్సవం నుంచి ఖచ్చితంగా వర్షాలు పడతాయి. మంచిగా అందరూ మా గ్రామం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మేము మా కుమ్మరుల తరఫున కోరుకుంటున్నాం. భువనగిరి పట్టణంలో ఒక దుకాణం షట్టర్ లేపి 7 తులాల బంగారం 5.5 కేజీల వెండిని అపహరించారు గుర్తు తెలియని దుండగులు. సీసీ కెమెరా ఆధారంగా దొంగల్ని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఓపెన్ అయినప్పుడు వీడియో తీసుకుంటాను. సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలం దోనబండ తండా గ్రామాల్లో రుణమాఫీ సంబరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు మట్టంపల్లి మండలంలోని కొత్త దోనబండ తండా, కాల్పపల్లి తండా గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్లు మాలతు సుజాత, సక్రు నాయక్, భానుతు విజయ, బాలు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాలు. గ్రామంలో డీజేతో ఊరేగింపుగా బయలుదేరి ఆంజనేయ స్వామి ఆలయం నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. హుజూర్నగర్లో కలెక్టర్ పలు ప్రభుత్వ కార్యాలయాల్ని తనిఖీ చేసి అనంతరం హుజూర్నగర్ మండల ఆఫీసులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. నేడు హుజూర్నగర్లో పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ మీటింగ్లో భాగంగా రైతులకు సాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా లైనింగ్ పనులను పూర్తి చేయాలని, అసంతృప్తిగా ఉన్న చెక్ డ్యాములను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్య నీత్యా కూడా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు తెలిపారు.
నోటిఫికేషన్ ల్యాండ్ నోట్ రిపోర్ట్ కూడా ఇచ్చేసాం. ఏ ప్రాజెక్ట్ కింద పోయింది దేని కింద పోయింది ల్యాండ్? కొంచెం కరెక్ట్ ఏమంటారు ఏదేం మేము పొలిటికల్ చెప్తారా? పొలిటికల్ సంబంధం లేదు కదా. మినిస్టర్ గారు 2 సార్లు దాచారు. ఉన్నట్టు పంపించమన్నారు. ఉన్నట్టు పంపించడం ఏంటి? వాళ్ళ ప్రాబ్లం చెప్పినాం కదా, వాళ్ళు పంపిస్తున్నారు. పంపించకుండా మళ్ళీ ఏమన్నాడు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు చెప్పి నేను పంపిస్తాను అంటే మీరు మళ్ళీ చెప్పాలంట. ఏంటండి ఆయనకి ఏం చెప్పాను ఇప్పుడు? ఆయన పంపిస్తామని చెప్తే పంపమని చెప్తే ఆయన పంపిస్తా అన్నారు. పంపడానికి నేను టైం ఇవ్వాలి అవుతా ఆయనకి? ఏమివ్వండి సార్. అదే అంటున్నా. మరి ఇప్పుడు మీ సమక్షంలో ఆయన ఓకే అన్నారు, ఆయన నేను పంపిస్తా అంటున్నారు. మళ్ళీ పంపిన తర్వాత ఇక్కడ చూసేది. అవును. మోత్కూరు మండలంలోని పాటిమట్లకు చెందిన రాజమాత ఫౌండేషన్ నిర్వాహకులు అటు హైదరాబాద్ కేంద్రంగా ఇటు మోత్కూరు మండల కేంద్రంగా చేపడుతున్న అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభించింది. ఈ రోజు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఇన్స్పైరింగ్ యూత్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు నేషనల్ హ్యూమన్ కౌన్సిల్ వారు ఇచ్చారు. అవార్డు అందుకున్న వారు ఉదయ్ రెడ్డి, రాజమాత ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ రెడ్డి, మనోజ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్. Hyderabad, we are team of youth, so we have started the service in the 2012. Our main motto is to do service for the needy. So every day we feed roadside homeless persons, 200 members in the Hyderabad. So our main support is our parents and our volunteers and our supporters. So special thanks to them and special thanks to Mehtaji for giving inspiring youth. సూర్యాపేట జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఒక అవినీతి చేప చిక్కింది. జిల్లా మత్స్యశాఖ అధికారి ఠాకూర్ రూపేందర్ సింగ్ ఒక చేపల సొసైటీ సభ్యుడి నుండి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల చెరువుల్లో చేపలు పట్టుకున్నట్టుకు సొసైటీకి అనుమతి ఇవ్వాల్సిందిగా సొసైటీ సభ్యులు జిల్లా మత్స్యశాఖ అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఫిషింగ్ కి అనుమతి ఇవ్వకుండా రూపేందర్ సింగ్ గత కొన్ని రోజులుగా సొసైటీ సభ్యులు తిప్పుతున్నాడు. 25,000 లంచం ఇస్తేనే ఫిషింగ్ గార్డెన్ ఇస్తానంటూ చెప్పడంతో సొసైటీ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఈ రోజు ఉదయం 25,000 రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రిమాండ్ కు తరలించారు. అయితే 2016లో రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసు కూడా ఉంది. గత 2 సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక కంప్లైంట్ మా దగ్గర నల్గొండ ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు పిటిషనరు. దాంట్లో సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఫిషింగ్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ గురించి వాళ్ళ మత్స్యకార సొసైటీకి ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. సర్టిఫికేట్ ప్రాసెస్ చేసినా కానీ ఇస్తలేడు అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఏసీబీ నల్గొండ రేంజ్ మేము ఎంక్వైరీ చేశాము. అతను చెప్పిన కంప్లైంట్ నిజమైనది తెలుసుకొని ఈరోజు ట్రాప్ చేశాము. పిటిషనర్ దగ్గర 25,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆథరైజేషన్ ఫిషరీస్ ఫిషింగ్ సర్టిఫికేట్ గురించి ఆ ట్రాప్ చేసిన తర్వాత కూడా హౌస్ సెర్చ్ కూడా కొనసాగుతున్నాయి. ఇంకా ఈ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ శ్రీ రూపేందర్ సింగ్, ఠాకూర్ రూపేందర్ సింగ్ 2022 నుంచి మన సూర్యాపేటలో పనిచేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే గతంలో కూడా 2016లో నిజామాబాద్లో కూడా ఠాకూర్ రూపేందర్ సింగ్ గారు ఒకసారి ట్రాప్ అయ్యారు. 5,000 తీసుకుంటుండగా ఆ కేసు ఇంకా పెండింగ్ ట్రయల్లో ఉంది. ఈరోజు ట్రాప్ చేసిన తర్వాత హౌస్ సర్చ్ అవుతుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి కస్టడీలో తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. మీ అందరి ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ తను చేయాల్సిన డ్యూటీ సక్రమంగా చేయకుండా పబ్లిక్ను డబ్బులు కానీ లంచం కానీ డిమాండ్ చేయడము, హరాజ్ చేయడం అటువంటిది ఉంటే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064, దానికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉండి అటువంటి కరప్ట్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ ట్రాప్ను హౌస్ సర్చ్ ఈ రైడ్స్లో నాతో పాటు డిఎస్పీ నల్గొండతో పాటు నరేందర్ రెడ్డి డీడీ డిప్యూటీ డైరెక్టర్ గారు, శ్రీ సివి ఆనంద్ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రైడ్స్లో నాతో పాటు ఇన్స్పెక్టర్స్ ఇద్దరు, వెంకట్రావు ఇన్స్పెక్టరు, తర్వాత రామారావు ఇన్స్పెక్టరు,
తర్వాత ఏసీబీ నల్గొండ స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నగరికల్లో జోరు వర్షంలో అమరానంటిన రైతన్న సంబరాలు. పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అలుగుబాగులో కొట్టుకుపోయిన బులోరా వాహనం తాకిన ప్రమాదం. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కొరకు నీటిని విడుదల చేయనున్న ఇరిగేషన్ అధికారులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.